కామారెడ్డి జిల్లా అల్లకల్లోలమైంది. అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలతో పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో కూరుకుపోయాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పంట పొలాలు నివాస ప్రాంతాలు చెరువుల్ని తలపిస్తున్నాయి. కార్లు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఇళ్లలోకి నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద కారణంగా కామారెడ్డి బిక్కనూరు సమీపంలో రైలు పట్టాల కింద గండిపడింది. దీంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం అరుగొండలో అత్యధికంగా 43.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కామారెడ్డి పట్టణంలో 28.9, బిక్కనూరులో 27.9, తాడ్వాయిలో 27.5, లింగంపేటలో 22.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం జలాశయం ప్రమాదపు అంచుకు చేరింది. భారీగా వర్షం కురుస్తూ ఉండడంతో జలాశయం ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద పోటెత్తుతోంది. దీంతో జలాశయంపై సుమారు 8 అడుగుల మేర వరద ప్రవహించడంతో ప్రమాద ఘంటికలు ఏర్పడ్డాయి. బుధవారం 1.3 లక్షల క్యూసెక్కుల నీరు జలాశయంపై నుంచి ప్రవహించడంతో మెదక్ ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై వరద నీరు చేరి రాకపోకలు స్తంభించాయి. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. అటు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు. కామారెడ్డి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, పూర్తిగా నగరం అంతా కూడా జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. కల్వట్లు కొట్టుకుపోయిన పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని చోట్లయితే ఏకంగా రైల్వే ట్రాక్లు కూడా దెబ్బతిన్న పరిస్థితి, పలు రైళ్ల రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడిన పరిస్థితి. దీంతో ప్రస్తుత సిచ్యువేషన్ ఎలా ఉంది? అధికారులు ఎలాంటి సహాయక చర్యలు చేపడుతున్నారు? డీటెయిల్స్ ఏంటి రమణ? సిద్ధు, ఖచ్చితంగా. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా కనీ విని ఎరగని విధంగా కామారెడ్డి మొత్తం కూడా ఒక మేఘ విస్ఫోటనం జరిగిందని చెప్పుకోవచ్చు. క్లౌడ్ బరస్ట్ను చూశారు. అంటే గతంలో ఎప్పుడు చూడని విధంగా ఒక ఆందోళన రేకెత్తించే విధంగా నేను భారీ కుంభ వృష్టి కురిసింది. అయితే రాత్రి 7 గంటల వరకు కూడా ఆ వర్షం దాటిగా కొట్టింది. కానీ 7 గంటల నుంచి ఆగిపోవడంతో కొంత ఊపిరి పీల్చుకున్నారు. ఎక్కడికక్కడ చాలామంది కూడా వ్యవసాయ క్షేత్రాల్లో చిక్కుకున్న సిచ్యువేషన్స్ దృశ్యాలు మనం చూసాము. ముఖ్యంగా బీబీపేట మండలంలో వ్యవసాయదారులు 9 మంది చిక్కుంటే వాళ్ళని తీసుకురావడానికి ఇప్పుడు బోట్లలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరొక వైపు కామారెడ్డి పట్టణం కూడా అతలాకుతలం అయిపోయిందని చెప్పుకోవచ్చు. రైల్వే ట్రాక్లే కొట్టుకపోయినాయంటే ఆ వరద ఉధృతి, ఆ దాటి ఏ విధంగా ఉందో అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా మళ్ళీ వర్షం మొదలైంది. అయితే ఈరోజు కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది, పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున కామారెడ్డి జిల్లా ఎక్కువ పెద్ద మొత్తంలో ప్రభావితం కాబోతుందని చెప్పి హెచ్చరించిన నేపథ్యంలో ఇప్పటికే అధికారులు సెలవులు ప్రకటించారు. మరొక వైపు చూస్తే కనుక ఇక్కడ సహాయక చర్యలపైన పరిశీలించడానికి, పర్యవేక్షించడానికి ముఖ్యంగా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కతో పాటుగా అదేవిధంగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్న షబ్బీర్ అలీ, వీళ్ళంతా కూడా రాబోతున్నారు. మొత్తంగా ఇక్కడ ఎక్కడికక్కడ సహాయక చర్యలు అయితే చేపట్టారు. రెస్క్యూ టీంలతోని, బృందాలతోని ఎక్కడైతే హౌసింగ్ బోర్డ్ కాలనీతో పాటుగా వ్యవసాయ క్షేత్రాల్లో చిక్కున్నారో వాళ్ళందరినీ కూడా రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరొక వైపు మనకు జిల్లాలో చూస్తే కనుక ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకు భారీ వరద పోటెత్తుంది. ఇప్పటికే 62,000 క్యూసెక్లకు పైగా వాటర్ వస్తుంది. మరొక వైపు అవుట్ఫ్లోగా 1,92,000 క్యూసెక్లను వదిలేస్తున్నారు. మరొక వైపు నిజాం సాగర్ ప్రాజెక్టు కూడా 2 లక్షల క్యూసెక్ల నీటి వరద వస్తుంది. అదేవిధంగా 1,94,000 క్యూసెక్లను అవుట్ఫ్లోగా వదిలేస్తున్న పరిస్థితి. మొత్తంగా ఎక్కడికక్కడ జలాశయాలు కూడా భారీ ఎత్తున నిండిపోవడము, కౌలాస్నాల ప్రాజెక్టు కూడా పెద్ద ఎత్తున నీటి వరద ఉధృతితో మనకు కనిపిస్తుండడంతో పరివాహక ప్రాంతాల గ్రామ ప్రజలు, అదేవిధంగా ముఖ్యంగా పశువుల కాపర్లు, గొర్రెల కాపర్లతో పాటుగా రజకులు, మత్స్యకారులు వీళ్ళంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు హెచ్చరిస్తున్నారు. కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు. ఈరోజు కూడా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే సెలవులను కూడా ప్రకటించారు. మొత్తంగా అంటే కామారెడ్డి జిల్లాతో పాటుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పూర్తి అతలాకుతలమైన దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సహాయక చర్యలను ఇప్పటికే ప్రారంభించిన నేపథ్యంలో వాళ్ళందరినీ, చాలామంది చిక్కుపోయిన వాళ్ళను బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో మొత్తంగా సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ప్రభుత్వం తరఫున కూడా పెద్ద ఎత్తున దీనిపై దృష్టి సారించిన సిచ్యువేషన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. సిద్ధు, ఓకే రమణ.
కామారెడ్డి జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలతో కామారెడ్డి అల్లాడుతోంది. అరుగొండలో కుంభవృష్టి కురిసింది. అరుగొండలో 41.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక కామారెడ్డిలో 28.6, బిక్నూరులో 27.9 సెంటీమీటర్లు, దోమకుంటలో 20.2, మాచారెడ్డిలో 19 సెంటీమీటర్లు, పాత రాజంపేటలో 24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక పాల్వంచలో 16.5, తడ్వాకల్లో 17.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిర్మల్ జిల్లా వడియాల్లో 25.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు కామారెడ్డి, నిర్మల్ జిల్లాలకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది.